హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లీచ్ అరంకర్ ఆర్క్లోని ఫస్ట్ 10 ఎపిసోడ్స్ని అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేస్తున్నాము. ఈ బ్లీచ్ అరంకర్ ఆర్క్ అనేది ఏదైతే ఉందో అది బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్కి కంటిన్యూషన్గా ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చిన బౌంట్ ఆర్క్ అంతా కూడా ఫిల్లర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు బ్లీచ్ బౌంట్ ఆర్క్లో ఉరాహార దగ్గర ఉండే కొన్ని బౌండ్స్ని చూపిస్తారు. బట్ అవి యానిమేలో మాత్రమే ఉంటాయి, మాంగాలో ఉండవు. అట్లా మాంగాలో లేనివి ఇంకా యానిమేలో ఉండే సీన్లు ఈ బ్లీచ్లో చాలా ఉన్నాయి. అండ్ వాటిని కూడా కవర్ చేసుకుంటా మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ స్కిప్ చేశారు, ఏవేవి ఇంపార్టెంట్ కాదనేది మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినాము. అలాగే ఫ్యూచర్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇంకా స్టోరీ అనేది మొదలు పెట్టేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఇచ్చుకో గైడ్ అయితే మన కాన్గాన్ టెడ్డీ బేర్ని చూసి ఏంద్ర ఇది ఇలా చినిగిపోయింది అనడంతో ఇంకా ఆ మాటలైన కాన్గాడ్ ఇచ్చుకో గాని మొక్కం పగలగొట్టి నేను నీ యొక్క సంజయ్ ఇసు గురించి అడగలేదు, త్వరగా నన్ను ఫిక్స్ చేయడంతో ఇంకా ఆ మాటలైన ఇచ్చుకో గైడ్ కూడా సరేలే నేను ఉరియోని అడిగి తొందరగా దీన్ని ఫిక్స్ చేపిస్తాను అని చెప్పి అక్కడే ఉండే ఒక పర్సన్ అయితే చూస్తామట. ఏంటి దబ్బా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళ డాడీని అడుగుతాడు. డాడ్ ఇది ఎందుకు నాకు ఇచ్చావు, దీంతో నాకు పని లేదని చెప్పి వాళ్ళ డాడీకి తిరిగి ఇచ్చినా సరే బట్ వాళ్ళ డాడీ మాత్రం మన ఇచ్చుకోగానికి దాన్ని మళ్ళీ రిటర్న్ త్రో చేసి ఇన్ఫాక్ట్ మన ఇచ్చుకోగాని ప్యాంట్లో అయితే పెట్టేస్తాడు. ఇంకా మనోడు బలవంతంగా తీద్దాం అనుకుంటాడు కానీ ఈ గ్యాప్లోనే మన యూవి పాప బస్సు వెళ్ళిపోతుంది అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు సరే నేను మళ్ళీ వచ్చి నుంచి ఖచ్చితంగా దీన్ని ఇసిరి కొడతాను అనడంతో ఇంకా వాళ్ళ డాడీ కూడా అరే ఆ ట్రెజర్ అనేది మీ అమ్మ యొక్క చారం రా, సో దాన్ని నీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా అనడంతో ఇంకా ఇచ్చుకోగాడు కూడా తొక్కేం కాదు నీ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు, సరే వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి వెంటనే మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన కైగోగాడు ఇచ్చుకోగానికి వెల్కమ్ ఇద్దాం అనుకుంటాడు కానీ బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం మన ముఖం పగలగొట్టి అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అక్కడే ఉండే మిజూరి అని చూసి హాయ్ మామ అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా తనకు హాయ్ చెప్పి ఇంక అప్పుడే కైగోగా ఎంతకు వచ్చి ఏమైంది మామ అలా ఉన్నావు అనడంతో ఇంకా కైగోగాడు కోపంగా ఖచ్చితంగా నేను ఆ కొడుకుని చంపేస్తా అని చెప్పి కోపంగా అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ అయిందే చాద్, ఒరిహిమే, ఇషిడా అందరూ కూడా హాయ్ చెప్పుకుంటారు. అండ్ అందరూ కూడా వాళ్ళ క్లాస్లో ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంకా దాన్ని గమనించిన కైగోగాడు అరే మీరంతా ఎప్పుడురా ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు, చివరికి అంతా కలిసి నన్ను దూరం పెడుతున్నారు కదా అని చెప్పి మన కైగోగాడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమే ఫ్రెండ్స్ అంతాకు వచ్చి తనని హ్యాక్ చేసుకొని ఏం చేయకూడదో అలా చేస్తుంది. ఇంకా ఒరిహిమేని అలా చేస్తే ఎవరు వస్తారు మీ అందరికీ తెలుసు. వెంటనే తడ్స్కి పాప తన ముఖం మీద దంతుంది. దెబ్బకి మన పాప దూరంగా ఎగిరిపోయి పడి ముక్కులోంచి బ్లడ్ కారుతున్నా సరే అసలు తడ్స్కి నువ్వు ఇన్నాళ్ళైనా సరే ఏం మారలేదు, నేను నిన్నేమన్నా మాట్లాడిచ్చానా, నేను కేవలం నా డార్లింగ్ ఒరిహిమేతో మాట్లాడదాం అనుకున్నాను అనడంతో ఇంకా తడ్స్కి కూడా బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు జనాల్లో అటువంటి పనులు మాత్రం అస్సలు చేయకు, అది నా ఫ్రెండ్ ఏంటి ఒరిహిమేని ఇంకొకసారి అలా చేసావు అనుకో ఈసారి ముఖం కాదు ఖచ్చితంగా చంపి పారేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. గైస్ ఇక్కడ ఒరిహిమే నాకు చేసుకోండి ఆ అమ్మాయి పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. అండ్ లాస్ట్ వీడియో క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేసిన వాళ్ళని ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు. అండ్ ఈ వీడియోకి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో లేదో, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాను మీ యొక్క ఆన్సర్ కోసం. అండ్ అంతేకాకుండా ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలి, ఇది నా పర్సనల్. రీసెంట్గానే మన ఛానల్కి ఇంకొక 2 మెంబర్షిప్ అయితే యాక్టివ్గా తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది సో మచ్ బ్రో. అండ్ రీసెంట్గానే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం ఎక్కువ యానిమేస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ కొంతమంది దానికి అగ్రీ చేశారు అండ్ కొంతమంది డిసగ్రీ చేశారు. బట్ కొంతమంది మాత్రం పర్సనల్గా తీసుకొని కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బట్ నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఇక్కడ మీకు ఫోటో పెడుతున్నాను. అండ్ ఈ కామెంట్ బాగా చదవండి పోస్ట్ చేసినా సరే. అండ్ దీన్ని చదివిన తర్వాత కూడా తిట్టాలనుకునే వాళ్ళు హ్యాపీగా తిట్టచ్చు. అండ్ మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ డిసిజన్ తీసుకున్నా నేనైతే దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఓకే, ఇంకా స్టోరీని కంటిన్యూ చేసుకుందాం. ఇప్పటికీ ఛానల్ లాగ్ అయిపోయింది, ఐఎమ్ సారీ. ఇంకా పక్కన ఉండే ఇచ్చుకోగాడు కూడా అదంతా చూసి వాట్సాప్ టచ్కి ఎలా ఉన్నా ఉండడంతో ఇంకొకసారిగా టచ్కి మన ఇచ్చుకోగాని ఫేస్ చూసి ఏంది ఇచ్చుకో నీ పాకెట్ దగ్గర అదేందో ఉంది అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు లేదు లేదు ఇదేంది లేదు ఇది జస్ట్ చార్ము పాకెట్ అనడంతో ఇంకా అప్పుడే మన టచ్కి నేను దాని గురించి చెప్పలేదు, దాని లోపల ఏదో దాచావు కదా అది గురించి చెప్పు, అసలు ఏంది అది అలా ఉంది అండ్ ఆ రాయి మీద ఎందుకని స్కల్ ఫేస్ అనేది ఉంది అనడంతో ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు ఏంటి ఇది నీకు కనపడుతుంది అని చెప్పి షాక్ అవుతాడు ఒక్క సెకండ్. అండ్ వెంటనే టీచర్ రావడంతో ఇంకా వెంటనే మన టచ్కి పాప దాని గురించి పట్టించుకోకుండా వెంటనే క్లాస్ వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే టీచర్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటుంది. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం అయినా సరే ఇది ఎలా టచ్కి కనపడుతుంది, ఇన్ఫాక్ట్ ఆ ఉకిటాక చెప్పాడు కదా ఇది నార్మల్ మనుషులకు కనపడదు, కేవలం దీన్ని సోల్ రిపర్స్ మాత్రమే ఉపయోగిస్తారు, అది కూడా మన ఒరిజినల్ బాడీలో నుంచి సోల్ రిపర్గా వారే వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారని చెప్పారు. అయినా సరే ఇది ఎందుకని పని చేయడం లేదు, అసలు ఇది ఎలా తనకు కనపడుతుంది, బహుశా ఇది విరిగిపోయిందా అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే ఆ బ్యాచ్ అయితే ఒక సౌండ్ ఇస్తుంది, అది కూడా హాలో సింబల్ అనమాట. ఇంకా దాన్ని చూసి భయపడి మన ఇచ్చుకోగాడు వెంటనే పక్కన వణికిపోతూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్ ఏంటే మిజూరేగాడు ఏమైంది మామ అలా ఉన్నా ఉండడంతో ఇంకొకసారిగా మన ఇచ్చుకోగాడు ఏం లేదంటాడు కానీ బట్ అప్పుడే చాద్, ఇషిడా ఇంకా
ఇంకా ఒరిహిమే అందరికీ అర్థమైపోతుంది. ఇంకొకసారిగా మన ఇచ్చుకోగాడు మేడం బాత్రూమ్ వస్తుందని చెప్పి మనోడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా టీచర్ కూడా అరే ఎందుకు అంత ఫాస్ట్గా పోతున్నావు అంటుంది. బట్ ఈ గప్పులోనే మన ఇచ్చుకోగాని వెనకలే మన చాద్ ఇంకా ఒరిహిమే పరిగెత్తుతారు. ఇంకా దాన్ని చూసిన టీచర్ అరే మీకేమైంది అనడంతో ఇంకా వాళ్ళిద్దరు కూడా సేమ్ రీజన్ చెప్పడంతో ఇంక టీచర్ కూడా ఒరిహిమే చాదను వదిలిపెట్టు, నువ్వు మాత్రం చిన్న పరిగెత్తు, లేదంటే నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటుంది. బట్ ఈ గ్యాప్లోనే దాన్ని చూస్తుంటే టచ్కీకి ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారని చెప్పి అర్థం కాదు. అండ్ మన ఇషిడాగానికి అర్థమైనా సరే మనోడు వెళ్ళలేడు. అండ్ వెంటనే టచ్కి అలా బయటికి చూస్తుందో లేదో అసలు మన టచ్కీకి ఒక నమ్మలేని దృశ్యం కనపడుతుంది. అదే మన ఇచ్చుకోగాడు సోల్ రీపర్ డ్రెస్లో ఉండి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం. ఇంకా దాన్ని చూస్తున్న టచ్కీకి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకోగాడు అయితే సక్సెస్ఫుల్ గా ఆ హాలో తాకి వెళ్ళి దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇలాగైతే కాదని చెప్పి మన ఇచ్చుకోగాడు గాలికి ఎగిరి ఒక్కసారిగా ఆ హాలోనైతే 2 ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా స్లోగా ఆ హాలో కూడా ఎవాపరేట్ అయిపోతుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాకి చాద్ ఇంకా ఒరిహిమే వస్తారు. ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు అసలు మీ ఇద్దరు ఇంటికి వచ్చారా అండ్ మీ ఇద్దరు అసలు ఏం కారణం చెప్పొచ్చారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా నువ్వు ఏ రీజన్ తో వచ్చావు, మేము కూడా దాని రీజన్ తోనే వచ్చామనడంతో ఇంకా ఆ మాటలు ఇచ్చుకోగాడు సరే మీ ఇద్దరే వచ్చారు, ఇషిడే గారు రాలేదని అడుగుతాడు. ఇంకా చాద్ కూడా నాకు తెలియదు అంటాడు కానీ బట్ అప్పుడే ఒరిహిమే మన ఇచ్చుకోగానికి అసలు రీజన్ అయితే చెప్పేస్తుంది. అదే ఒరిహిమేని కాపాడబోయి మన ఇషిడే గారు మయూరి కెప్టెన్ తో అయితే భారీగా ఫైట్ చేసింటారు కదా, సో ఆ విషయం గురించి చెప్తుంది. అండ్ తనకు పవర్స్ లేవని చెప్పి తనకు కూడా తెలియదు కాబట్టి ఆ విషయాన్ని అయితే చెప్పదు. ఇంకా మాట్లాడినా మన ఇచ్చుకోగాడు ఇంకా చాదగాడు ఈ విషయం మాకు తెలియదు కదా అంటాడు. ఇంకా అప్పుడే ఒరిహిమే తనే చెప్పొద్దు అన్నాడు, అందుకని నేను చెప్పలేదనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళు కూడా సరేలే మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళంతా ఇలా మాట్లాడుతూ ఉండగా ఆకాశంలో నుంచి వీళ్ళనైతే ఒక మనిషి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పర్సన్ మాత్రం మన ఇచ్చుకోగాని చూసి హాయ్ ఇచ్చుకో కురుసాకి అంటాడు. నెక్స్ట్ సీన్ లో మన కాన్గానికి అయితే సక్సెస్ఫుల్ గా ఇషిడే గడైతే కొత్తగా డ్రెస్అప్ చేసింటాడు. బట్ అది చూసిన మన కాన్గాడు పిచ్చి కోపం తెచ్చుకొని అరే కళ్ళు ఏమన్నా పోయినాయిరా చెత్తనా కొడక, అసలు ఏందిరా నువ్వు చేసినది అని చెప్పి మన ఒరియు మీదైతే నున్నకి తిడుతూ ఉంటాడు. ఇంకా అది చూసిన మన ఇచ్చుకోగాడు కూడా మధ్యలో మాట్లాడదాం అనుకుంటాడు కానీ బట్ కాన్గాడు కోపంతో ఏడ తలకాయ పగలగొడతాడు అన్నట్లు మనోడు సైలెంట్గా ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుడేగాడు ఫైనల్గా కాన్గాని నీట్గా రెడీ చేసి ఇంకా వెళ్ళొస్తా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు తన పవర్స్ గురించి అడుగుదాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే ఒరిహిమే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఏం లేదు మామ బాయ్ అంటాడు. ఇంకా ఆ మాటలన్నీ ఇచ్చిడగాడు ఈయన కన్ఫామ్ పిచ్చి పెట్టింది అనుకోని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడు కిటికీ దగ్గర నుంచి మన ఇషిడాని చూస్తూ కన్ఫామ్ ఒరిహిమే చెప్పిన కరెక్టే, నేను ఇషిడా యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అయితే సెన్స్ చేయలేకపోయా, దట్ మీన్స్ వాడు తన యొక్క క్విన్సీ పవర్స్ పోగొట్టుకున్నాడని చెప్పి మన ఇచ్చుకోకి అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి ఇచ్చుకో యొక్క క్లాస్ ని చూపిస్తారు. అండ్ అక్కడే ఒక కొత్త స్టూడెంట్ అయితే క్లాస్ లో జాయిన్ అయింటాడు. అండ్ తన పేరు బోర్డు మీద రాస్తాడు కానీ బట్ రివర్స్ లో రాస్తాడు. ఇంకా అది చూసిన ఎవరికి అర్థం కాదు. అండ్ అప్పుడే మనోని పేరు మనకు చెప్తా ఉంటా, మనోని పేరు సింజీ హికారు అనమాట. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఇదంతా జరుగుతున్నా సరే ఇదేది పట్టించుకోకుండా మన ఇచ్చుకోగాడు ఇషిడా యొక్క పవర్స్ ఎలా పోయాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే ఒరిహిమే కూడా అసలు ఎందుకని ఇచ్చుకో ఈరోజు వెనకలు కూర్చున్నాడు అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకో పక్కనకి మన షింజీ గడిచి హాయ్ మామ నేనే నీ నేబర్ని, ఇప్పుడు నుంచి మనం పక్కన ఉండబోతున్నాం అని చెప్పి కావాలని ఇచ్చుకోగా ఎంత మాట్లాడతాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగానికి ఆ బ్యాడ్జ్ నుంచి హాలో సిగ్నల్ రావడంతో దెబ్బకు మన ఇచ్చుకోగాడు మళ్ళీ తన మేడంను పిలిచి మేడం ఈ రోజు కూడా బాత్రూమ్ వేస్తానని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా దాన్ని చూస్తున్న సింజిగాడు వీడేంద్ర జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన చాద్గాడు కూడా ఇచ్చుకోగానికి జస్ట్ పర్సనల్ ఇష్యూ ఉందిలే అనడంతో ఇంకప్పుడే సింజిగాడు ఓకే అనుకుంటానే నాకు తెలుసు ఇచ్చుకోగాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. అండ్ మన షింజీ గారిని అయితే చాద్గాడు గమనిస్తాడు. సో అలా నైట్ అయితే అవుతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంకప్పుడే కాన్గాడు మామ ఎప్పుడురా నువ్వు ఎప్పుడు నీ ఒరిజినల్ బాడీలో ఉంటే నేను ఎప్పుడురా బయటికి వెళ్ళేది, ప్లీజ్ రా కొద్దిసేపు నీ బాడీ రా అలా వెళ్ళి చక్కర్లు కొట్టేస్తా అనడంతో ఇంక ఇచ్చుకోగాడు ఒప్పుకోడు. బట్ అప్పుడే కాన్గాడు తిట్టి ఆల్రెడీ మన కొంపలో రుకే అనే ఒక మంచి పాప ఉండేది, నేను కనీసం తనతో అయినా ఉండేవాడిని, బట్ నువ్వు తనని అక్కడే వదిలేసి వచ్చావు, కనీసం ఇప్పుడైనా సరే నీ బాడీ ఇవ్వరా వెళ్ళొస్తా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు అది మాత్రం సస్తేన్ అంటాడు. ఇంకా మన కాన్గాడు బాతో రుకియా ఒక్కసారి నా కోసం రా రుకియా అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో మన ఇచ్చుకోగానికి మళ్ళీ ఆ బ్యాచ్ నుంచి హాల సౌండ్ రావడంతో ఇంకా దెబ్బకి ఆ బ్యాచ్ తీసుకొని వెంటనే కాన్ లోపల ఉండే పిల్ తీసుకొని తన బాడీలోకి వేసుకొని ఓకే రకాన్ నేను వెళ్ళి హాలోస్ని డిస్ట్రాయ్ చేసేస్తాను, నువ్వు నా బాడీలో జాగ్రత్తగా ఉండు అండ్ ఎవరికి డౌట్ రానిద్దు అనడంతో ఇంకా మాటలిన కాన్గాడు కూడా నాకు కావాల్సింది కూడా ఇదేమమ్మా నీకు నచ్చినంతసేపు వెళ్ళరా, ఇక్కడ నేను జాగ్రత్తగా నీ బాడీ చూసుకుంటాను అంటాడు.
ఇంకా అలా మన ఇచ్చుకోగాడు ఆ హాలోతాకు వెళ్ళి మళ్ళీ ఆ హాలోని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. ఓ ఇది ఇంత ఈజీగా ఉందా అనుకుంటాడు కానీ అప్పుడే ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడిని అయితే వెనక నుంచి అరే ఎవర్రా నువ్వు అని పిలుస్తాడు. ఇంక ఇచ్చుకోగాడు కూడా అసలు నువ్వెవర్రా అనడంతో ఇంక అప్పుడే ఆ పర్సన్ కూడా నా పేరే జెనోస్కి, నన్ను రీసెంట్ గానే రుకియా ప్లేస్ లో ఈ టౌన్ కి అయితే అసైన్ చేశారు, అసలు నువ్వెవర్రా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నా పేరు ఇచ్చుకో కురుజాకి, నేను డెప్యూటీ సోల్ రిపర్, ఇదిగో ఇదే నా బ్యాచ్ అంటాడు. ఇంకా దాన్ని చూసిన జెనోస్కి గడు ఏంట్రా బ్యాచ్, నేను ఇంతవరకు దాన్ని చూడలేదు, అసలు దానివల్ల ఉపయోగం ఏందని చెప్పి మన ఇచ్చుకోగానితో గొడవ పడుతూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు దేన్ని అసైన్ చేస్తాడో అప్పుడే మన ఇచ్చుకోగాని వెనకల షింజీ గారిని నిలబడుకొని ఒక జాన్పక్తో పట్టుకొని మనోన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని సెండ్ చేసిన వెంటనే మన ఇచ్చుకోగాని వెనక్కి తిరుగుతాడో లేదో వెంటనే జాన్పక్తో మన ఇచ్చుకోగాని షింజీ అటాక్ చేస్తాడు. ఇంకా దాన్ని వెంటనే డాట్ చేస్తాడు. కానీ బట్ షింజీ గారిని చూసిన మన ఇచ్చుకోగాడు అరే నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన షింజీ గారు కూడా కనిపెట్టేసావా అంటాడు. బట్ అప్పుడే తన జాన్పక్తో చూసి అరే ఏంటిది అది కూడా జాన్పక్తోనే అనడంతో ఇంకా వెంటనే షింజీ గారు అరవకు ఇచ్చుకో, నువ్వు ఇలా నాయిస్ చేస్తూ ఉంటే అప్పుడు ఎవరైనా సరే నీ స్పిరిట్ ఎనర్జీని ఈజీ కనిపెట్టేస్తారు అనడంతో ఇంకా మాటలు నేర్చుకోగాడు అసలు వీడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఒరిహిమే గురించా, చాద్ గురించా, లేకుంటే ఇషిడా గురించా అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఇషిడా వెనకలైతే ఒక హాలో వస్తుంది. ఇంకా దాన్ని చూసిన ఇషిడా గడు అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ దీనికి పేర్లగానే మళ్ళీ మన షింజిగాడు ఎందుకురా అలా నాయిస్ చేస్తున్నావు, ఒకవేళ నేను నీ లోపల ఉండేదాన్ని భయపెట్టాలనుకుంటున్నావా యూ ఫూల్ అని తిడతాడు. అండ్ దీనికి పేర్లగా మన కాన్గాని కూడా చూపిస్తారు. మనోడు సైలెంట్గా ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి సీమ సందుల్లో సీమ పంది మాత్రం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే మనోనికి కూడా తన వెనకలు ఏదో వస్తుంది అనిపిస్తుంది. కానీ బట్ వెంటనే ఏం పర్లేదు, ఈ రోజంతా కూడా నేను ఇలా బయటే తిరుగుతూ ఉంటాను, ఇచ్చుకోగాని నన్ను ఎప్పటికీ కనిపెట్టలేడు, ఈరోజు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. కానీ అప్పుడే మన ఇచ్చుకోగాని వెనకల ఒక పెద్ద హాలో కనపడుతుంది. ఇంకా ఆ హాలో కూడా మన ఇచ్చుకొని చూసి ఫైనల్లీ కనిపెట్టేసా, ఇచ్చుగో కురుజాకి వస్తున్నా అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి ఇషిడని చూపిస్తారు. అప్పుడే ఆ హాలో మన ఇషిడ మీద అటాక్ చేస్తుంది. కానీ బట్ మనోడు తప్పించుకుంటాడు. కానీ బట్ ఆ హాలోని చూసిన మన ఇషిడాడు ఏంటిది ఆకాశం నుంచి సడన్ గా వచ్చింది, బహుశా ఇది ఆ మీనోస్ గ్రేడ్ ఏనా అనుకుంటాడు. అండ్ మళ్ళీ మనకి కాన్గాని చూపిస్తారు. ఈసారి మనోడు అలా నడుస్తూ ఉంటాడో లేదో అప్పుడే తన కళ్ళ ముందర భూమి అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా అది చూసిన మనోడు అరే ఎవర్రా నువ్వు, మర్యాదగా చెప్పురా, అసలు ఎవర్రా నా మీద అటాక్ చేసినది అనడంతో అప్పుడే అక్కడికి మనకి ఆ హాలో చూపిస్తారు. ఇంకా ఆ హాలో కూడా మన ఇచ్చుకోగాని చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన కాన్గాడు నువ్వు ఆ గ్రాండ్ ఫిషర్వే కదా అని చెప్పి భయపడతాడు. అండ్ దీనికి ప్యారల్గా మన ఉరహార షాప్లో ఉండే ఒరిచి అప్పుడే బయటకు వచ్చి మామ నువ్వు ఏదైనా సెన్స్ చేసావా అనడంతో దానికి ఉరహార కూడా నేను సెన్స్ చేస్తాలే, నేను చూసుకుంటా అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి ఇచ్చుకో గాని ఇంకా షింకి గాని ఫైట్ చూపిస్తారు. అండ్ ఇలా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా జెనోస్కి గారు దాన్ని చూసి అరే ఈ నాయలు ఇద్దరు మాస్టర్స్ మాదిరి కొట్లాడుతున్నారు అండ్ వీళ్ళ యొక్క స్పిరిట్ ఎనర్జీ కూడా ఎంతో దారుణంగా ఉందని చెప్పి అక్కడే దాక్కొని చూస్తూ ఉంటాడు. అప్పుడే మన ఇచ్చుకో గారు మాత్రం అరే షింజీ ఎవర్రా నువ్వు, మర్యాదకు చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన షింజీ గారు దేన్నో సెన్స్ చేసి ఇదంతా నీ వల్లే ఇచ్చుకో, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది నీ వల్ల, నేను ఆల్రెడీ చెప్పా కదా నీ యొక్క స్పిరిట్ ఎనర్జీని చెక్ చేసుకో అని చెప్తూ ఉంటాడు. కానీ బట్ మన ఇచ్చుకోగాని సంగతి మీకు తెలిసిండే కదా, ఇదేది పట్టించుకోండి, కేవలం అసలు ఎవర్రా నువ్వు మర్యాదగా చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడిన షింజీ గారు కూడా సరేలే నేను ఎవరో చూపిస్తా, బట్ చూసి తట్టుకునే శక్తి నీకు ఉంది అని చెప్పి ఒక్కసారిగా మనోడు తన హాలో మాస్క్ని చూపించి దీన్ని చూస్తుంటే నీకేమన్నా గుర్తొస్తుంది అంటాడు. ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు వణికిపోతూ అది హాలో మాస్కే కదా, అయినా సరే నీ చేతిలో జాన్పక్తో ఇంకా ఆ హాలో మాస్క్ ఈ రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన షింజీ గారు కూడా అవును నువ్వు అనుకుంటున్నది కరెక్టే, నేను కూడా ఒక సోల్ రిపర్ని, నీలాగే క్రాస్ ఓవర్ అయిన ఆ రిలమ్ ఆఫ్ ది హాలోస్ దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అని కూడా నేను చెప్పలేను. కానీ నువ్వు నేను ఇద్దరు ఒకటే, ఐ ఆమ్ ఏ విజన్ వన్ ఆఫ్ ది మాస్క్డ్ ఆర్మీ అంటాడు. ఇంకా మాటలు ఇచ్చుకోగాడు మన ఇద్దరం ఒకటే అన్నట్లు షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన షింజిగాడు కమాన్ ఇచ్చుకో నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వు, ఇన్ఫాక్ట్ మనమంతా కూడా ఒకటే అప్పుడు కలిసి ఉందాం అంటాడు. కానీ బట్ దీనికి ప్యారల్ గా సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన ఇషిడగాడు ఆ హాలో దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. షెట్ ఈ మీనోస్ గ్రేడ్ అనేది నా పవర్స్ పోయి నుంచి వచ్చింది, లేకుంటేనా అయినా ఏం పర్లేదులే, నా క్విన్సీ పవర్స్ పోయినా సరే నేను ఆల్రెడీ ఇట్లాంటి హాలో అటాక్స్ ప్రిపేర్గా ఉన్నానని చెప్పి అప్పుడే మనోడు తన షర్ట్ తీసి తన బటన్స్ లోపల ఉండే కొన్ని
బబుల్స్ బయట తీసి ఒక్కసారిగా ఆ హాలో మీదకి విసిరేసి స్ట్రైక్ గ్రేల్ విండ్ హైజన్ హోలీ బైట్ అంటాడు. దెబ్బకి ఆ 4 బటన్స్ కాస్త ఒక పెద్ద అటాక్ గా మార్చి ఆ హాలో యొక్క చేతిని కట్ చేసేస్తుంది. బట్ ఆ చేయి కట్ అయినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసినా మన ఇషిడే గానికి మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అప్పుడే ఆ హాలో మన ఇషిడే గాని మీద అటాక్ చేస్తుంది. బట్ దాని నుంచి తప్పించుకొని మన ఇషిడే గాడు ఒక్కసారిగా తన షర్ట్ అనేది పైకి లాక్కొని అండ్ వెంటనే ఆ బెల్ట్ లో నుంచి ఒక తాడు తీసుకొని స్పైడర్ మ్యాన్ మాదిరి చెట్ల మీద పాకుతూ ఉంటాడు. కానీ అప్పుడే మన ఇషిడే గానికి ఆ హాలో యొక్క అప్పర్ బాడీ కనపడదు. సడన్ గా అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ హాలో మన ఇషిడే గాని వెనకాల నుంచి వస్తుంది. ఇంకా దాన్ని సెండ్ చేసిన మనోడు అసలు ఇది ఎలా సాధ్యం, అది 2 ముక్కలుగా ఎలా విడిపోయింది, కొంప తీసి ఇంకా నాకు సావేనా గ్యారంటీ లేదు అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే ఒక్కసారిగా ఆ మీనోస్ మన ఇషిడే గారి మీద అటాక్ చేసి ఈ గ్యాప్ లో లైట్నింగ్ స్ట్రైక్ అనేది తగిలి ఒక్కసారిగా తన నోరు కట్ అయిపోతుంది. ఇంకా దాన్ని చూసిన ఇషిడే గాడు ఈ అటాక్ ఇది అతనే చేసిండేది, ఖచ్చితంగా అతనే అని చెప్పి మనోడు భూమి మీదకి వచ్చి ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ యొక్క హాలో నోరు కూడా కట్ అయిపోవడంతో అది కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మన ఇషిడాకి దూరంగా ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తూ ఉన్నట్లు కనపడుతుంది. అండ్ ఎప్పుడైతే తన దగ్గరికి వస్తాడో ఇంకా తనని చూసిన మన ఇషిడాగాడు అది ఖచ్చితంగా అతనే అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా ఓకే ఎలా ఉన్నావు ఇషిడా అనడంతో ఇంకా వెంటనే మన ఇషిడాగాడు కూడా అది నువ్వేనా ర్యూకన్ అనడంతో ఇంకా వెంటనే అతను కూడా ఓ మీ నాన్నని ఇలా గుర్తుపెట్టుకుంటావా, అయినా నువ్వేం మారలేదు ఒకప్పటికి ఇప్పటికి అని చెప్తాడు. ఇంకా ఈ గ్యాప్ లోనే ఆ హాలో వెంటనే లేచి మళ్ళీ ఇషిడా గన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన ఇషిడా వాళ్ళ డాడ్ అయితే ఆ హాలో మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. ఇంకా దాన్ని సెన్స్ చేయలేని మన ఇషిడా కూడా అతను ఇంత ఫాస్ట్ గా చేస్తాడు, అది కూడా ఇంత షార్ట్ రేంజ్ లో ఉన్నప్పుడు అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే వాళ్ళ డాడ్ కూడా ఓకే నేను నిన్ను ఇప్పుడు సగానికి మాత్రమే నరికేసా అండ్ నువ్వు రీజనరేట్ చేసుకుని త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ లోపల నేను నా కొడుకుతో మాట్లాడుతూ ఉంటానని చెప్తాడు. ఇంక ఇషిడాగాడు కూడా తన ఫాదర్ని చూసి అసలు ఎలా నీ దగ్గర ఇంకా క్విన్సీ పవర్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇంకప్పుడే ఇషిడాగాడు లైన్ కూడా ఏ ఉండకూడదు అంటాడు. ఇంకప్పుడే ఇషిడాగాడు అయినా సరే నీ క్విన్సీస్ అంటే నచ్చరు కదా, సో ఖచ్చితంగా నువ్వు ఒకప్పుడు నీ క్విన్సీ పవర్స్ పోగొట్టుకున్నావు అనుకున్నా అనడంతో ఇంకా ఆ మాటలిన వాళ్ళ డాడ్ కూడా అందుకనే నువ్వు ఒక ఫూల్స్ అనివి, ఆ రోజు నేను ఏం మాట్లాడానో నీకు అర్థం కాలేదా, ఆ రోజు నాకు క్విన్సీస్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నా కానీ బట్ నాకు క్విన్సీ పవర్స్ లేవని నేను ఎప్పుడూ చెప్పలేదే అంటాడు. ఇంకా ఆ మాటలని ఇషిడాగాడు షాక్ అయితే ఇంకా అప్పుడు వాళ్ళ డాడ్ కూడా అన్ఫార్చునేట్లీ నా పవర్స్ అనేటివి నీతో పోల్చుకుంటే ఎంతో పవర్ఫుల్ అండ్ అవి ఎంత త్వరగా నేను పోగొట్టుకుందాం అనుకున్నా సరే అవి జరగని పని, అయినా ఏం పర్లేదు ఇక్కడికి నేను వచ్చినది నీకు సంజాయిస్ ఇచ్చి నీతో మాట్లాడడానికి కాదు, నేను ర్యూకన్ ఇషిడాని, నేను ఇక్కడికి వచ్చిండేది ఒక సక్సెసర్ కోసం, అది కూడా సోల్ హెయిర్ అయిండే నా ఫాదర్ పవర్స్ లేట్ సోస్కెన్ ఇషిడా పవర్స్ నీకు ఇవ్వడానికి వచ్చాను, హీఈస్ ది లాస్ట్ క్విన్సీ అని ఒక క్రాస్ అయితే మనకు చూపిస్తాడు. ఇంకా చూసిన ఇషిడాగాడు ఆ క్విన్సీ క్రాస్ అది తాతయ్యది కదా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ హాలో మళ్ళీ ఇషిడాగాన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. ఇంకా అది మళ్ళీ వచ్చిందంటే దానికి సావు కన్ఫామే కదా. ఈసారి కూడా వాళ్ళ డాడ్ ఎంతో సింపుల్ గా అటాక్ చేస్తాడు. ఇంకా ఆ హాలో కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా అప్పుడే మన ఇషిడాగాన్ లైన్ కూడా ఓకే నేను ఇక్కడికి వచ్చిండేది నీ పవర్స్ రీస్టోర్ చేయడానికి ఓకేనా అంటాడు. ఇంకా మాట్లాడిన మన ఇషిడాగాన్కి ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే వాళ్ళ డాడ్ కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు, అయినా ఇదే నిజం, నేను నీకు ఖచ్చితంగా నీ పవర్స్ అనేటివి రీస్టోర్ చేసిస్తాను, బట్ నువ్వు మాత్రం నాకు ఒక ప్రామిస్ చేయాలి, నువ్వు ఇంకా ఎప్పటికీ సోల్ రీపర్స్ విషయాల్లో తలదూర్చకూడదు, అది కూడా నీకు ఓకే అయితేనే నేను నీకు పవర్స్ ఇస్తానంటాడు. ఇంకా ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చిగో గాన్ బాడీలో ఉండే కాన్గాని చూపిస్తారు. ఇంకా కాన్గాడు ఆ గ్రాండ్ ఫిషర్ ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ బిల్డింగ్స్ మీద నుంచి. బట్ ఆ గ్రాండ్ ఫిషర్ కూడా మన కాన్గాని వెనకలైతే పరిగెత్తుకుంటా ఆ బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్న కాన్గాడు అరే టైమ్ అవుట్ ఇలా మనం స్ట్రీట్స్ డిస్ట్రాయ్ చేయకూడదు, మనం ఇక్కడ నుంచి దూరంగా పారిపోదాం అనడంతో ఇంకా వెంటనే ఆ గ్రాండ్ ఫిషర్ కూడా ఎందుకు పారిపోతున్నావు ఇచ్చిగో కమాన్ త్వరగా నీలో ఉండే సోల్ రీపర్ని బయటికి రప్పించో మనం పోరాడదామని చెప్తాడు. ఇంకా ఆ మాటలైన కాన్గానికి అర్థమయ్యి ఒరే దొంగ నా కొడుక నేను కాన్గాని రా ఇచ్చుకోగాని కాదురా ప్లీజ్ రా నన్ను వదిలేసి పారిపోరా అని చెప్పి మనోడు మళ్ళీ దాని దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా తన వెనకలే ఆ గ్రాండ్ ఫిషర్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన కాన్గాడు దీనికి ఎంత నిజం చెప్పినా అర్థం కావడం లేదు, అయినా సరే ఈ గ్రాండ్ ఫిషర్ వెనకల ఆ ముఖం ఎలా వచ్చింది అసలు ఇది సాధ్యమేనా అనుకుంటాడు. ఇంకా ఈ గ్యాప్ లోనే ఆ గ్రాండ్ ఫిషర్ మన ఇచ్చుకోగాని పక్కనకు వచ్చేసి టైం అప్ ఇచ్చుకో నువ్వు దొరికిపోయావు, ఇప్పుడు నీకు కొంచెం సమయం మాత్రమే ఉంది, కనీసం ఇప్పటికైనా సరే సోల్ రీపర్ గా మారు అంటాడు. బట్ ఇక్కడ ఉండేది ఇచ్చుకోగాడు కాదు కాన్గాడు కదా.
ఆ గ్రాండ్ ఫిషర్ మన ఇచ్చుకోగాని పట్టుకొని గట్టిగా ఆ బిల్డింగ్ మీద కొట్టినా సరే మన ఇచ్చుకోగాడు మాత్రం ట్రాన్స్ఫార్మ్ కాలేడు. ఇంకా దాన్ని చూస్తేనే ఆ గ్రాండ్ ఫిషర్ కూడా అసలు ఎందుకని నువ్వు మారలేకపోతున్నావు, అసలు ఎందుకని నువ్వు ఇంకా ఆ హ్యూమన్ ఫామ్లోనే ఉన్నావు, మర్యాదగా మారతావా లేదంటే నిన్ను చంపేయాలా అంటాడు. ఇంకా మన కాన్గేడ్ కూడా అయిపోయా, నాకు సావు కన్ఫర్మ్, సారీ ఇచ్చుకో అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆకాశంలోంచి సర్రని వచ్చి ఒకటైతే మన ఇచ్చుకోకి ఇంకా గ్రాండ్ ఫిషర్ మధ్యలో పడుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోకి అండ్ ఆ గ్రాండ్ ఫిషర్ మధ్యలో ఒక బ్యారియర్ అనేది ఏర్పడుతుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన ఇచ్చుకోగానికి ఇంకా ఆ గ్రాండ్ ఫిషర్కి ఏమర్థం కాదు. ఇంకా దాన్ని చూస్తాను మన కాన్గాడు అసలు ఇది ఎలా వచ్చింది అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనకి ఆ ఐటెం చూపిస్తారు. అండ్ ఆ ఐటెం ఏదో కాదు మన ఇచ్చుకోకి తన ఫాదర్ ఇచ్చింది అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే కాన్గాని వెనకలో ఒక పర్సన్ నడుచుకుంటూ వచ్చి, నేను ఆల్రెడీ నీకు చెప్పా కదరా అది ఎప్పుడు నీ దగ్గర పెట్టుకొని, బట్ నువ్వు ఎందుకని పెట్టుకోలేదు, సరేలే ఏదైతే నేను వచ్చేసా, కొద్దిసేపు ఉండు హాలో, నేను వీనితో మాట్లాడేసి నీతో గేమ్ స్టార్ట్ చేస్తాను, అయినా నేను లేకుండా మీరు గేమ్స్ ఆడడం ఏంటి, నేను ఇంకొచ్చేసా కదా. ఇంకా అది చూస్తాను కాన్గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా దాన్ని చూస్తుంటే ఆ గ్రాండ్ ఫిషర్ గారు కూడా అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన ఇషికిన్ కూడా నేనే ది నేమ్ ఆఫ్ ఇషికిన్ కురసాకి, ఐ ఆమ్ ది సోల్ రీపర్ అన్నట్లు మనోడు దర్జాగా అలా నిలబడుకొని ఉంటాడు. అండ్ మళ్ళీ ఇక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుకో గాని ఇంకా ఇషికిన్ గాని చూపిస్తారు. ఇంకా అలా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉండగానే ఇంకా మన షింజీ గడు ఆ స్పిరిట్ ఎనర్జీని సెండ్ చేసి, ఎవరిది స్పిరిట్ ఎనర్జీ ఇంత హ్యూజ్ గా ఉంది, ఇది ఆ హాలోదేనా లేదంటే ఇంకొక స్ట్రాంగ్ సోల్ రీపర్దా, ఇది ఎవరిదో నాకు గుర్తులేదు కానీ బట్ నేను ఎక్కడో ఈ స్పిరిట్ ఎనర్జీని సెండ్ చేశానని చెప్పి మన షింజీ గడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి మన ఇచ్చుకోగాడు అయితే అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన సింజిగాడు కూడా, అరే నేను ఇంకా డౌన్ కాలేదురా, నువ్వు ఎందుకని నన్ను వదిలేసి పారిపోతున్నావు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా, నాకు నీతో ఫైట్ చేసే మూడ్ లేదు, సారీ మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా సింజిగాడు కూడా సరే కానీ మాతో జాయిన్ అవుతావా లేదా అని అడగడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు, నువ్వు ఎవరైనా కావచ్చు, దేనికోసం వచ్చావైనా కావచ్చు, అయినా నా ఆన్సర్ మాత్రం ఒకటే, ఐ ఆమ్ ఇచ్చుకో కురసాకి, నేను ఒక సోల్ రీపర్ని, ఖచ్చితంగా నేను మీ అట్లాంటి వాడిని అయితే అస్సలు కాదని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూస్తున్న సింజీ గడు కూడా పోరా పిచ్చరా కూడా అన్నిట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన షింజీ గానికి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ ఎత్తాడు. ఇంకా ఆపోజిట్ నుంచి మన షింకీ గారిని బండబూతులు తిడతారు. ఇంకా మనోడు కూడా సారీ గైస్ నేను ఫెయిల్ అయ్యాను, అయినో ఓకే ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను, వాడిని కూడా తొందరలోనే తీసుకొస్తానండి, జస్ట్ పేషెన్స్ తో వెయిట్ చేయండి అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి కాన్గాన్ని ఇంకా ఇష్కిన్ అయితే చూపిస్తారు. ఇంకా అప్పుడే మన ఇష్కిన్ కూడా వెంటనే ఆ వాలెట్ అనేది మన కాన్గానికి ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకో కాన్ అనడంతో ఇంకా ఆ మాటలిన కాన్గాడు, ఏంటి ఈయనకు నా ఒరిజినల్ నేమ్ తెలుసా అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఇష్కిన్ గాడు, ఏంట్రా బంగారు కొండ అలా చూస్తున్నావు, ఓ నువ్వు కానని నాకు ఎప్పటి నుంచి తెలుసానే, ఇన్ఫాక్ట్ నువ్వు మా ఇచ్చుకో కానీ బాడీలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నేను నిన్ను ఎప్పుడైనా ఇచ్చుకో అని పిలిచానా గమనించుకో అంటాడు. ఇంకా మనోడు కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది బాగా గుర్తు తెచ్చుకుంటాడు. కానీ ఇంకా అప్పుడే మన కాన్గానికి అర్థమైపోతుంది, ఈయనకు ఫస్ట్ నుంచినే తెలుసు, మేమే ఊరికే ఎక్కువగా కష్టపడినాం అనుకుంటాడు. ఇంక ఈ గ్యాప్ లోనే ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఆ గ్రాండ్ ఫిషర్ కూడా, షెట్ ఆపండ్రా మిస్ సొల్లు మాటలు, నేను ఇక్కడికి వచ్చినది యాక్చువల్గా ఆ ఇచ్చుకో కురసాకి కానీ చంపాలని, కానీ ఇక్కడికి నువ్వు వచ్చావు, మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి నీ కొడుకుని పంపించు అనడంతో ఇంకా ఆ మాటలు నిష్కిన్ గడు కూడా, ఓకే నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది, బట్ నేను మాత్రం ఇక్కడికి వచ్చిండేది నిన్ను చంపడం కోసమే అంటాడు. ఇంకా ఆ మాటలైన గ్రాండ్ ఫిషర్ కూడా, ఓ అలానా అని చెప్పి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి, అయితే నువ్వు ఈరోజు నా అల్టిమేట్ ఫామ్ని చూడాలని చెప్పి ఒక్కసారిగా తన బాడీని అనేది తను స్ట్రెచ్ చేసుకొని ఒక వింత ఆకారంలోకి అయితే మారుతాడు. అండ్ ఈసారి తనకి ముఖము ఉంటుంది అండ్ తన చేతిలో జాన్పక్తో కూడా ఉంటుంది. ఇంకా అది చూసిన కాన్గాడ్ వణికిపోతుంటారు. కానీ బట్ మన ఇష్కిన్ మాత్రం స్టైలిష్ హీరో మాదిరి అలాగే నిలబడుకొని దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కాన్గాడ్ కూడా కొంపతీసి ఇది గ్రాండ్ మీనోస్లో ఉండే ఒక పవర్ఫుల్ వ్యక్తి అనడంతో ఇంకా అప్పుడే ఆ గ్రాండ్ ఫిషర్ కూడా మీనోసా, ఏంటి ఆ మీనోస్, నేనైతే మీనోస్ కాదు నేను ఒక అరంకర్ అంటాడు. దానికి మన కిష్కిన్ కూడా, ఓ అట్లయితే నాకు మీరెవరో తెలుసు, మీరంతా హాలోస్, బికాస్ మీరు ఆ మాస్క్ తీసి సోల్ రిపర్స్ పవర్స్ని గెయిన్ చేసుకుంటారు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన మీనోస్ కూడా, ఓ నీకు మా గురించి బాగానే తెలుసు అనుకుంటా, అయినా ఏం చేస్తాం ఈరోజు నువ్వు చావాల్సిండేది అని చెప్పి ఒక్కసారిగా వెనకలుండి తన జాన్పక్తో తీసి ఇషికిన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. అండ్ దాన్ని చూస్తున్న కాన్గేడ్ కూడా, ఏంట్రా జాన్పక్తో అంతుంది అనుకుంటాడు. ఇంకా వెంటనే ఆ గ్రాండ్ ఫిషర్ కూడా, చావరా చెత్త నా కొడుకు అని చెప్పి మన ఇష్కిన్ మీద స్లైస్ చేద్దాం అనుకుంటారు. లేదో ఒక్కసారిగా మన ఇష్కిన్ తన స్క్వాడ్ని బయటికి తీసి, ఓకే నువ్వన్నట్లే చేద్దాంలే అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన
ఈ షికిన్ అయితే ఆ హాలోని కట్ చేసేస్తాడు. ఇంకప్పుడే మన ఇషిన్ కూడా జాన్పక్తో సైజ్ వల్ల దాని పవర్ అనేది పెరగదు, దాన్ని పట్టుకుంటే వాని దమ్ వల్ల పెరుగుతుంది. ఒక కెప్టెన్ క్లాస్ సోల్ రీపర్ ఎప్పుడు కూడా తన జాన్పక్తో బయటికి తీయడు, ఎందుకంటే తను క్యాజువల్గా అలా స్క్వాడ్ని డ్రా చేసినా సరే అది ఎన్నో బిల్డింగ్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. సో అందుకనే తన జాన్పక్తో ఎప్పుడు లోపలికే పెట్టుకొని ఉంటాడు. అండ్ బయటికి తీయలేదంటే దాని సైజ్ చిన్నదని కాదు, ఇంకా వానికి పవర్ లేదని కాదు, గుర్తుపెట్టుకుంటాడు.